హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో నుంచి 4th లెసన్ హమ్ నన్హే బచ్చే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 29లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. సో పేజ్ నెంబర్ 29లో మీకు ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ని చూసి ఈ కింద మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్స్ ట్రై చేయండి. సో ఇక్కడ పిక్చర్లో మీకు కొంతమంది సోల్జర్స్ హిమాలయాస్ పైన నుంచొని మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. దానికి రిలేటెడ్గా మీకు ఇక్కడ కింద 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, చిత్ర మే క్యా క్యా దికాయి దే రహే హే. సో మీకు ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? చిత్ర మే కుచ్ సైనిక్ హమే దికాయి దే రహే హే. సో మనకి ఈ పిక్చర్లో కొంతమంది సైనికులు కనిపిస్తున్నారు. సైనిక్ క్యా కర్ రహే హే. సో ఆ సైనిక్, ఆ సోల్జర్స్ ఏం చేస్తున్నారు? సైనిక్ త్రివర్ణ పెహరాతే హుయే భారత్ మాతాకి జై కహతే హే. సో ఆ సోల్జర్స్ అందరూ కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ భారత్ మాతాకి జై అంటూ స్లోగన్ పాడుతున్నారు. సో ఇలాగా మీరు ఓన్గా అక్కడ ఇచ్చిన క్వశ్చన్కి పిక్చర్ని చూసి ఆన్సర్ రాయడానికి ట్రై చేయాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ వచ్చిన పారాగ్రాఫ్ ఉంది, అది చూడండి. ఇస్ చిత్ర మే హమే దేఖ్ సక్తే హే కి జవాన్ अपनी मातृभूमि की रक्षा के लिए अपना కర్తవ్య నిభా రహే హే. సో ఈ పిక్చర్లో మనం మన దేశ సైనికులు వాళ్ళ యొక్క డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉండడం చూస్తున్నాం. దేశ్ భక్తి సే సంబంధిత్ ऐसे ही एक और कविता आज हम पढ़ेंगे. సో ఈ దేశభక్తికి సంబంధించిన ఇంకొక కవిత మనం ఈరోజు చదువుదాం. పేజ్ నెంబర్ 30లో మీకు కవిత ఉంది. సో ఈ కవిత రాసిన కవి సోహన్లాల్ ద్వివేది. సో సోహన్లాల్ ద్వివేది అనే పోయెట్ ఈ కవితని, పోయట్రీని రాశారు. సోహన్లాల్ ద్వివేది 22 ఫిబ్రవరి 1906లో బిందకి అనే ఒక విలేజ్లో ఉత్తరప్రదేశ్లో జన్మించారు. ఈయన ఫేమస్ రైటింగ్స్ భైరవి, పూజ్ గీత్, దూద్ బతాసా, బాల్ భారతి, బిగుల్, ఇవన్నీ కూడా ఈయన రాసిన రైటింగ్స్. ఈయన 1 మార్చ్ 1988లో చనిపోయారు. ఇండియన్ గవర్నమెంట్ ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ కవిత. हम नन्हे बच्चे. नन्हे बच्चे, नन्हे means small or little. बच्चे means children. So हम नन्हे बच्चे, we are little childrens. ఇక్కడ కవిత. हम नन्हे बच्चे हैं, नादान उम्र के कच्चे हैं, पर अपनी धुन के सच्चे हैं, जननी की जय जय गाएंगे, భారత్ కి ధ్వజ పెహరాయేంగే. సో పిల్లలు పేట్రియాటిక్ సాంగ్ పాడితే ఎంత అందంగా ఉంటుందో ఈ సాంగ్ ద్వారా కవి మనకి చెప్పాలనుకుంటున్నారు. హమ్ నన్హే బచ్చే హే. సో వీ ఆర్ వెరీ స్మాల్ చిల్డ్రన్. నన్హే మీన్స్ వెరీ స్మాల్. నాదాన్ ఉమర్ కే కచ్చే హే. నాదాన్ మీన్స్ ఇన్నోసెంట్ అండ్ ఉమర్ కే కచ్చే హే అంటే ఏజ్ చాలా చిన్నది, చాలా చిన్న పిల్లలమని. पर अपनी धुन के सच्चे है. ధున్ మీన్స్ లగన్, శ్రద్ధ, కాన్సన్ట్రేషన్. కానీ మేము ఏదైనా సరే చెయ్యాలనుకున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసామంటే చాలా బాగా చేస్తాము. జననీకి జై జై గాయేంగే. జనని మీన్స్ మదర్. ఇక్కడ మదర్ ల్యాండ్, మదర్ ఎర్త్, మన ఇండియా అని కూడా చెప్పొచ్చు. సో మన ఇండియా యొక్క గ్రేట్నెస్ గురించి మేము ఎప్పుడూ కూడా పాటల రూపంలో పాడుతూనే ఉంటాం. దాని యొక్క విక్టరీని మేము పాడుతూనే ఉంటాం. భారత్ కి ధ్వజ పెహరాయేంగే. ధ్వజ మీన్స్ ఫ్లాగ్, జెండా. సో భారతదేశం యొక్క జెండా ఎప్పుడూ కూడా మేము హాయిస్ట్ చేస్తూనే ఉంటాం. మేము ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని గొప్ప దేశాలలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే అక్కడ నేను ఇండియన్ని అని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేస్తాను. अपना पद कभी ना छोड़ेंगे, अपना प्राण कभी ना तोड़ेंगे, हिम्मत से नाथा जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे.
ఇంకా మేము ఏం చేస్తాము, అపనా పద్ కభీ నహీ చోడేంగే. సో ఎప్పుడైతే మేము హానెస్ట్ అండ్ గుడ్ క్యారెక్టర్ బిహేవియర్తో ఉండే ఆ దారి ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ వదిలిపెట్టం. అపనా ప్రాణ్ కభీ నా తోడేంగే. ఇక్కడ ప్రాణ్ అంటే వాద, ప్రామిస్ అని మీనింగ్ అన్నమాట. సో మేము చేసిన ప్రామిస్ని ఎప్పుడూ కూడా ఫేక్ చెయ్యము, దాన్ని నిలబెడతాము. హిమ్మత్ సే నాథా జోడేంగే. చాలా ధైర్యంగా, హిమ్మత్ అంటే ధైర్యం, కరేజ్. నాథా మీన్స్ రిలేషన్. ప్రతి ఒక్కరితో కూడా మంచి రిలేషన్తో ఎప్పుడూ కూడా వాళ్ళతో మేము కలిసిమెలిసి ఉంటాము. హమ్ హిమగిరి పర్ చఢ్ జాయేంగే. ఆ హిమాలయ పర్వతాలు అంత గొప్పగా మేము ఎదుగుతాము. భారత్ కీ ధ్వజ పెహరాయేంగే. భారతదేశం యొక్క ఫ్లాగ్ని అన్ని చోట్ల మేము హాయిస్ట్ చేస్తాం. హమ్ భైసే కభీ నా డోలేంగే, అపనీ తాకత్ కో తోలేంగే. జననీ కీ జై జై బోలేంగే, అపనా సిర్ భేడ్ చఢాయేంగే, భారత్ కీ ధ్వజ పెహరాయేంగే. సో మేము ఎప్పుడూ కూడా భయపడిపోయి మేము చేయాల్సిన పనిని వదిలిపెట్టము. తాకత్ కో తోలేంగే, అపని తాకత్ కో తోలేంగే. తాకత్ అంటే మా స్ట్రెంగ్త్ అంతటినీ కూడా ఏం చేస్తాము, తోలేంగే అంటే మెజర్ చెయ్యండి. మాకు ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ మెజర్ చేయండి. ఆ ప్రతి ఒక్కటి కూడా మా భారతదేశం యొక్క గొప్పతనానికి అండ్ మా భారతదేశం డెవలప్ అవ్వడానికి మేము కృషి చేస్తాము. అపన్నా సిర్ భేడ్ జాయేంగే. భేడ్ మీన్స్ గిఫ్ట్. అవసరమైతే నా తలని నా భారతదేశం కోసం నేను అర్పించేస్తాను. అపనా సిర్ భేడ్ చఢాయేంగే, భారత్ కీ ధ్వజ పెహరాయేంగే. మా భారతదేశపు జెండాని ప్రతి చోట కూడా రెపరెపలాడుతూ చాలా గర్వంగా ఎగరేస్తాను. సో దిస్ ఈజ్ యువర్ పోయట్రీ నన్హే బచ్చే. పేట్రియాటిజంతో ఎంతో చక్కగా రాశారు సోహన్ లాల్ ద్వివేది. మనం ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే చాలా ధైర్యంగా ఉండాలి. జాబ్ పర్పస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి, మనం ఎక్కడున్నా సరే మన దేశం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలాగా చేయాలి. ఎక్కడా కూడా మన అమ్మా నాన్నలు కానీ మన దేశం కానీ తల ఉంచుకునే పరిస్థితులు మనం ఎప్పుడూ తీసుకురాకూడదు. మన భారత్ మాతాకి జై అంటూ ఎప్పుడూ పేట్రియాటిక్గా ఉండాలి. ఓకే, ఈ లెసన్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ వన్, బచ్చే మే కౌన్ కౌన్ సే గుణ్ హోతే హే. సో పిల్లలందరిలో కూడా ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి? బచ్చే మే నాదాని, ధైర్య, సాహస్, పరోపకార్, స్నేహ, పరిశ్రమ్, దేశభక్తి ఆది గుణ్ హోతే హే. సో పిల్లల్లో నాదాని ఇన్నోసెన్స్, ధైర్య బ్రేవ్నెస్, సాహస్ కరేజ్, పరోపకార్ హెల్పింగ్ నేచర్, స్నేహ ఫ్రెండ్షిప్, పరిశ్రమ్ హార్డ్ వర్కింగ్, దేశభక్తి పేట్రియాటిజం అనే ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఎన్నో కూడా మీ పిల్లలందరిలోనూ ఉంటాయన్నమాట. షాహిద్ కిసే కెహతే హే. సో అమరవీరులు అని ఎవరిని అంటారు? देश के लिए प्राण अर्पण करने वाले महान वीरों को షాహిద్ कहते हैं. సో దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించేసిన గొప్ప వీరుల్ని వాళ్ళని మనం అమరవీరులు అని పిలుస్తూ ఉంటాము. సో నెక్స్ట్ ఇక్కడ మీకు 3 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 షార్ట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. బచ్చే కేసే హోతే హే. బచ్చే నాదాన్ ఔర్ సచ్చే హోతే హే. సో పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు నాదాన్ ఇన్నోసెంట్ అండ్ సచ్చే వెరీ ప్యూర్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బచ్చే క్యా తోడ్నా నహీ చాహతే. సో పిల్లలు ఏది బ్రేక్ చేయకూడదు అని అనుకుంటారు? బచ్చే అపనే ప్రాణ్ నహీ తోడ్నా చాహతే. ఇక్కడ ప్రాణ్ అంటే లైఫ్ అని కాదు, ప్రామిస్ అని మీనింగ్. సో పిల్లలు చేసిన ప్రామిస్ని ఎప్పుడూ కూడా తోడ్నా బ్రేక్ చేయాలి అని అనుకోరు. బచ్చే క్యా పెహరానా చాహతే హే. సో పెహరానా అంటే హాయిస్ట్. సో పిల్లలు ఏం హాయిస్ట్ చేయాలనుకుంటున్నారు? బచ్చే అపనే దేశ్ కా తిరంగ జెండా ఫహరానా చాహతే హే. సో పిల్లలు మన దేశం యొక్క తిరంగ్ జెండాని ఎగరవేయాలని అనుకుంటున్నారు.
అండ్ నెక్స్ట్ మీకు జోడీ బనాయే మ్యాచింగ్ ఉంది. సో ఫస్ట్ చూడండి, బచ్చే జనని, బచ్చే జనని, దీనికి మ్యాచింగ్ కి జై గాయేంగే. ఇది మీకు పోయంలో చూస్తే ఎలా మ్యాచ్ చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్ వన్, బచ్చే హిమ్మత్ से नाथा जोड़ेंगे, अपना सिर भेड़ चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ పోయంలో నుంచి ఇచ్చారు. అవి జంబుల్ అయి ఉన్నాయి. పోయంని చూసి కరెక్ట్ ఫార్మాట్లో మీరు వీటికి నెంబరింగ్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఫోర్త్ది 1 అని నెంబర్ ఇచ్చేశారు. ఆ తర్వాత జననీకి జై జై గాయేంగే, సెకండ్ది సెకండ్ వన్. తర్వాత అపనా ప్రాణ్ కభీ నా తోడేంగే, ఫిఫ్త్ది థర్డ్ వన్. హమ్ భై సే కభీ నా డోలేంగే, ఫస్ట్ది ఫోర్త్ వన్. లాస్ట్ వన్ अपना सिर भेड़ चढ़ाएंगे, థర్డ్ది ఫిఫ్త్ వన్. సో మీకు ఇక్కడ లెసన్లో ఉన్న ఆర్డర్ ఇక్కడ ఏంటి అంటే 4 2 5 1 3. ఓకే, నెక్స్ట్ రోమన్లో మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు. అందులో వర్త్ని మీన్స్ స్పెల్లింగ్. ఏ స్పెల్లింగ్ అయితే కరెక్ట్గా ఉంటుందో దాన్ని మీరు సర్కిల్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ దాంట్లో చూడండి, ఫస్ట్ వన్ కచ్చే కరెక్ట్ స్పెల్లింగ్ సర్కిల్ చేసింది. అండ్ సెకండ్ దాంట్లో సెకండ్ వన్ హిమ్మత్, ఈ స్పెల్లింగ్ కరెక్ట్. థర్డ్ దాంట్లో థర్డ్ వన్ భేడ్, ఈ స్పెల్లింగ్ కరెక్ట్. ఫోర్త్ దాంట్లో లాస్ట్ వన్ ధ్వజ. అండ్ ఫిఫ్త్ దాంట్లో ఫస్ట్ వన్ దుని, ఈ స్పెల్లింగ్స్ కరెక్ట్ అనమాట. వాటిని సర్కిల్ చేయాలి. ఆ తర్వాత చిత్రోं से संबंधित शब्दों पर గోలా బనాయే. ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఆ పిక్చర్స్లో మీకు ఏం కనిపిస్తుందో దాన్ని మీకు కింద ఇచ్చిన సెంటెన్స్లో సర్కిల్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, హమ్ సబ్ నన్హే బచ్చే హే, వి ఆర్ ఆల్ స్మాల్ చిల్డ్రన్. మీకు పిక్చర్లో కూడా 2 చిల్డ్రన్ కనిపిస్తున్నారు కాబట్టి బచ్చే సర్కిల్ చేయాలి. ఆ తర్వాత పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది, హిమాలయాస్ కనిపిస్తున్నాయి. కింద సెంటెన్స్ చూడండి, బచ్చే హిమగిరి పర్ చడేంగే. సో పిల్లలు హిమాలయాలు కూడా అంత ఎత్తుకి ఎదగాలి, అంత గొప్పగా ఉండాలి అని కోరుకుంటాం. హిమగిరి సర్కిల్ చేయాలి. థర్డ్ వన్, ఇక్కడ మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది, జెండా. యహ భారత్ కా జెండా హే, జెండాని సర్కిల్ చేయాలి. నెక్స్ట్ మీకు పిక్చర్లో ఏం కనిపిస్తుంది, రోడ్ని సడక్ అంటాము, అలాగే పత్ అని కూడా అంటాం. అపనా పత్ కభీ నా చోడేంగే, దారి. అది రోడ్ అనే కాదు, మంచి బుద్ధులు, మంచి వెల్ బిహేవియర్, మంచి క్యారెక్టర్, ఇవన్నీ కూడా మనం ఇన్కమ్ ఏదైతే సంపాదిస్తామో ఇలా ప్రతిదీ కూడా అన్నీ మంచి దారిలో ఉండాలి. లాస్ట్ వన్ భారత్ మాత యొక్క పిక్చర్ ఉంది. బచ్చే భారత్ మాతాకా జై గాన్ కరేంగే. సో భారత్ మాత ఆ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మీరు సర్కిల్ చేయాలి. ఓకేనా? ఆ తర్వాత మీకు 3 షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. బచ్చే అపనే దున్కే కేసే హే. సో పిల్లలందరూ కూడా వాళ్ళు దున్ మీన్స్ లగన్, కాన్సన్ట్రేషన్, ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు? బచ్చే అపనే ధున్కే సచ్చే హే, చాలా ప్యూర్గా ఆ పని అవ్వాలి, లేదా చాలా ఇన్నోసెంట్గా ఉండే మైండ్స్ కాబట్టి ప్యూర్గా ఆలోచిస్తూ ఉంటారు. బచ్చే కిసిసే నాతా జోడ్నా చాహతే హే, పిల్లలు దేంతో టైప్ అవ్వాలనుకుంటారు? బచ్చే హిమ్మత్ సే నాతా జోడ్నా చాహతే హే, హిమ్మత్ కరేజ్, ఎప్పుడూ కూడా కరేజ్ ఉండేలాగా ఉండాలనుకుంటారు. లాస్ట్ వన్ భారత్ కి షాన్ కబ్ బడేంగే, మన భారతదేశం యొక్క కీర్తి, షాన్ మీన్స్ కీర్తి, గౌరవం, అవి ఎప్పుడు పెరుగుతాయి?
आज के बच्चे कल के नागरिक है. సో ఈరోజు పిల్లలే రేపటి సిటిజన్స్ అన్నమాట. సో మీరు ఎంత బాగా చదువుకొని ఎంత గొప్ప పొజిషన్కి వెళ్ళి మంచి పేరు తెచ్చుకుంటారో ఆటోమేటిక్గా మన ఇండియా పేరు అందరికీ తెలుస్తుంది. మా వాళ్ళు అని మమ్మీ డాడీ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు. अगर ये ही बच्चे अपने देश के लिए सब कुछ समर्पित करने के लिए तैयार होते हैं तो భారత్ కి షాన్ బడేగి. అలాంటి గొప్ప పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ యొక్క తెలివితేటల్ని దేశం యొక్క భవిష్యత్తు కోసం డెవలప్మెంట్ కోసం అలాగే దేశాన్ని రక్షించడానికి సైనికుల్లాగా బార్డర్స్లో ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా సరే మన భారతదేశం చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత हम नन्हे बच्चे కవితా కా సారాంశ్ లిఖియే. సో ఆ ఎస్సే సారాంశ్ ఏదైతే ఉందో అది రాయాలి. కవి సోహన్లాల్ ద్వివేది कहते हैं कि हम छोटे बच्चे हैं. సో కవి సోహన్లాల్ ద్వివేది ఏమని చెప్తున్నారు, మనం చిన్న పిల్లలమని చెప్తున్నారు. హమ్ నాదాన్ హే, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. హమ్ కమ్ ఉమ్రకే హే, చాలా చిన్న పిల్లలు, ఏజ్ కూడా చాలా తక్కువ. హమ్ సబ్ బోల్తే హే, సచ్ బోల్తే హే, మేము ఎప్పుడూ కూడా నిజమే చెప్తూ ఉంటాం. हम भारत माता का జై గాన్ కర్తే హే, భారత్ మాతాకి ఎప్పుడు కూడా మనం ఆవిడ గౌరవాన్ని పాట రూపంలో పాడుతూ ఉంటాం. హమ్ భారత్ కా జెండా పహరాతే హే, భారతదేశం యొక్క ఫ్లాగ్ని ఎప్పుడు కూడా మనం హాయిస్ట్ చేస్తూ ఉంటాం. హమ్ అచ్చే రాస్తే పర్ చల్తే హే, వెల్ బిహేవియర్డ్ గుడ్ క్యారెక్టర్తో మంచి థాట్స్తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. హమ్ అపనా వాదా నహీ తోడితే, ఎప్పుడు కూడా మమ్మీ డాడీకి చేసిన ప్రామిస్ని కానీ మన దేశం కోసం మనం చేసిన ప్రామిస్ని కానీ ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. హమ్ ధైర్యసే రహతే హే, చాలా బ్రేవ్ అండ్ కరేజెస్గా మనం ఉండాలి. హమ్ కభీ నహీ డర్తే, ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. జరూరత్ పడే పర్ హమ్ అపని తాకత్ దిఖాతే హే, అవసరమైనప్పుడు మనం మన యొక్క శక్తిని చూపించి పక్కన దేశం వాళ్ళు ఎవరైతే మనల్ని బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళని ఓడిపోయేలాగా చెయ్యాలి అని కవి కోరుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి చూడండి అమ్మా. బచ్చే నాదాన్ ఉమ్రకే కచ్చే హోతే హే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కచ్చే కరెక్ట్ ఆన్సర్. वे अपना प्राण कभी ना तोड़ेंगे, फर्स्ट वन प्राण, ఇది కరెక్ట్ ఆన్సర్. सब मिलकर भारत की ध्वजा उड़ाएंगे, फर्स्ट वन ध्वजा करेक्ट आंसर. बच्चे हिम्मत से नाता जोड़ेंगे, చాలా బ్రేవ్గా వాళ్ళు ప్రామిస్ చేస్తారు. హిమ్మత్ ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. బాలక్ అపని తాకత్ కో తోలేంగే, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకుంటారు అండ్ అందరికీ చూపిస్తారు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక బబుల్లో ద్విత్వాక్షర్ ఉంది. ద్విత్వాక్షర్ అంటే తెలుసు కదా, సేమ్ వర్ణకి సేమ్ మాత్ర వస్తే దాన్నే ద్విత్వాక్షర్. ఇక్కడ చూడండి చాకి మాత్ర వచ్చింది, సో ఇది ద్విత్వాక్షర్. ఈ పక్కన ఉన్న బబుల్స్లో నుంచి ఆ వర్డ్ని మనం జాయింట్ చేసి ఒక వర్డ్ శబ్ద్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ బచ్చే, కచ్చే, సచ్చే. అండ్ నెక్స్ట్ బబుల్ చూడండి ద్వా, ఇది సంయుక్తాక్షర్. ఓకే, సేమ్ లెటర్ కాదు, ఆపోజిట్, ఒక వ్యంజన్కి ఇంకొక వ్యంజన్ యొక్క మాత్ర వచ్చింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షర్ అంటారు. ధ్వని, ధ్వజ, ధ్వస్త్. ఓకే, ఆ తర్వాత మీకు వర్ణ విచ్ఛేద్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని శబ్ద్ ఇచ్చారు, వాటిని మీరు వర్ణ స్ప్లిట్ చేయాలి. అంటే అందులో ఉన్న వర్ణ అలాగే మాత్ర ఏమున్నాయో వాటిని స్ప్లిట్ చేసి రాయాలి. బచ్చే, నన్హే, ధున్, ధ్వజ, తాకత్. నెక్స్ట్ రోమన్లో మీకు ఇక్కడ అంత్యాక్షరి ఉంది. ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ యొక్క లాస్ట్ లెటర్తో మీరు ఇంకొక వర్డ్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ మీకు ఇచ్చింది అమర్, రాతో స్టార్ట్ అయ్యేది రజత్, తాతో తన్, నాతో స్టార్ట్ అయ్యేది నయన్, నాతో స్టార్ట్ అయ్యేది నర్. అలాగే సెకండ్ది చూడండి
पत तन नल लड़की डीला. थर्ड वन शान नदी दीवार रजनी नीम. फोर्थ वन भरत तरबूजा जान नग गला. जय यम మచలి లీలా లాజ్. సో ఇలాగా మీరు ఏ వర్డ్ అయినా రాయొచ్చు ఇక్కడ, ఓకేనా. ఆ తర్వాత మీకు పర్యాయవాచి శబ్ద్ ఉన్నాయి. పర్యాయవాచి శబ్ద్ మీన్స్ సేమ్ మీనింగ్, వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, రాస్తా. రాస్తాకి రాహ్ పత్, ఏదన్నా సరే దాని యొక్క మీనింగ్ వే దారి. తాకత్ శక్తి బల్ స్ట్రెంగ్త్. జనని మా మాతా మదర్. ప్రాణ్ ప్రతిజ్ఞ సంకల్ప్ ప్రామిస్. ధ్వజ జెండా పతాక ఫ్లాగ్. ఓకే. ఆ తర్వాత మీకు సృజనాత్మకత క్రియేటివిటీ వర్క్ అనమాట. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, ఆ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది? పీకాక్, మోర్. ఆ మోర్ ఎలాగుంది, దాని యొక్క ఫెదర్స్ అన్నీ ఇప్పుకొని ఉందన్నమాట. ఇంకొకటి ఏం రాయొచ్చు అక్కడ మనం? పంక్. పంక్ మీన్స్ ఫెదర్స్. ఇక్కడ మీకు 2 వర్డ్స్ రాయమన్నారు, శబ్ద్ రాయమన్నారు కాబట్టి శబ్ద్ 2 వర్డ్స్ మోర్ పంక్ అని రాస్తే సరిపోతుంది. అలా కాకుండా నీచే దియే గయే చిత్ర కే బారే మే లిఖియే అంటే అప్పుడు మీరు పీకాక్ గురించి ఒక 2 సెంటెన్సెస్ రాయాల్సి వస్తుంది, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ దేశభక్తి సే సంబంధిత్ 2 నారే లిఖకర్ కక్షా మే దిఖాయియే. సో ఏవైనా 2 స్లోగన్స్ రాసి పేట్రియాటిజం గురించి క్లాస్లో చెప్పండి. మేరా భారత్ మహాన్, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతాకి జై. ఇవన్నీ కూడా మన స్లోగన్స్ అన్నమాట. ఆ తర్వాత మీకు ఇక్కడ ట్రాన్స్లేషన్ ఉంది, అనువాద్. ఫస్ట్ వన్ చూడండి, జెండా రాష్ట్రకి షాన్ హే. A flag is pride of the nation. జెండా దేశానికి గర్వకారణం. షాన్ మీన్స్ ప్రైడ్, గర్వకారణం. मैं भारत का नागरिक हूँ. నాగరిక్ అంటే సిటిజన్, మై అంటే ఐ. సో ఐ యామ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను భారతదేశ పౌరుడిని. తెలుగులో సిటిజన్ని పౌరుడు అంటారు. నెక్స్ట్ హిమాలయ ऊंचा पर्वत है. ऊंचा means very high. पर्वत means mountain. So Himalaya is a high mountain. హిమాలయ ఎత్తైన పర్వతం. నెక్స్ట్ వన్ బచ్చే खेलना पसंद करते हैं. खेलना means to play. పసంద్ means like. So children like to play. పిల్లలు ఆడటానికి ఇష్టపడతారు. हम सब गीत गाते हैं. గీత్ మీన్స్ సాంగ్, గానా మీన్స్ సింగింగ్. సో వీ ఆల్ సింగ్ సాంగ్స్. మేమంతా పాటలు పాడుతాం.